సూపర్ స్టార్ కృష్ణ, జయప్రద వీళ్ళిద్దరి కాంబినేషన్ గురించి, సినిమాల గురించి, హైలైట్స్ గురించి, ఎన్నో ప్రత్యేకతల గురించి, ఎన్నో విశేషాల గురించి మనం చెప్పుకుంటూ వస్తున్నాం. ఈరోజు కూడా ఒక ప్రత్యేకమైన విషయం నేను చెప్తున్నాను. జయప్రద కృష్ణతో కలిసి నటించడం వల్ల కానీ, లేకపోతే వాళ్ళ తండ్రి కృష్ణారావు వల్ల కానీ, లేకపోతే తను ప్రేమించిన వ్యక్తి సుందర్లాల్ నాతా వాళ్ళ అబ్బాయి శ్రీకాంతలాల్ నాతా అవటం వల్ల కానీ, వాళ్ళు బేసికల్గా వీళ్ళందరూ కూడా తన పరిచయస్తులు అందరూ కూడా సినిమా ఇండస్ట్రీలో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు. సినిమా థియేటర్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు, అలాగే సినిమా ప్రొడక్షన్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు, డిస్ట్రిబ్యూషన్లో చేసిన వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళ పరిచయం వల్ల కానీ, వాళ్ళ ఫ్రెండ్షిప్ వల్ల కానీ జయప్రదకు కూడా ఒక ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి కూడా ఉండేది. ఏంటంటే తను కూడా ఎంటర్‌ప్రెన్యూర్. అంటే తను ఏదో ఒకటి చేయాలి. తెలుగు అమ్మాయి, హిందీ నేర్చుకుంది, హిందీలో విజయకేతనం ఎగరేసింది, ఆషామాషీ వ్యవహారం కాదు. అలాగే రాంపూర్ ఎక్కడో ఉన్నది, అక్కడ గెలిచింది 2 సార్లు. ఒక తెలుగు అమ్మాయి హిందీ మాట్లాడి అక్కడ గెలవటం అనేది ఆషామాషీ వ్యవహారం కాదు. కాబట్టి ఆవిడ ఆలోచన విధానం ఎలా ఉండేదంటే కృష్ణలాగా, లేకపోతే శ్రీకాంతలాల్ నాతాలాగా తను ఒక ప్రొడ్యూసర్ అవ్వాలి, ఒక మంచి సినిమాలు తీయాలి అన్న ఆలోచన ఆవిడలో చాలా ఎక్కువగా ఉండేది. అంతవరకు బాగానే ఉండేది. కాకపోతే ఆవిడ అభిలాష అంతా కూడా తన సోదరుడు ఇద్దరున్నారు. ఒకళ్ళు రాజబాబు, ఒకళ్ళేమో రామ్ కుమార్. రాజబాబు, రామ్ కుమార్ని వాళ్ళిద్దరినీ కూడా హీరోగా ఎస్టాబ్లిష్ చేయాలి అనేటువంటి ఒక కోరిక ఎప్పుడైతే ఆవిడకి వచ్చిందో, దాంతో ఆవిడ సినిమా రంగం వైపు అడుగు పెట్టారు. ఇప్పుడు హిందీలో పాతాళ భైరవి ఇలాంటి సినిమాలన్నీ కూడా మరి పద్మాలయ గారు తీసినప్పుడు అవకాశాలు ఇచ్చారు కదా. ఇస్తే వాళ్ళ నిర్మాణం ఎలాగ చేస్తున్నారు ఏంటి అన్నీ కూడా ఆవిడ పరిశీలించేవాళ్ళు. కాబట్టి తన అన్నైనటువంటి రాజబాబుని హీరోగా పెడితే బాగుంటుంది, అతడు సక్సెస్ అవుతాడని 1984లో రాజమండ్రి రోమియో అనేటువంటి ఒక సినిమాని ఆవిడ తన ఓన్గా డబ్బులు ఖర్చు పెట్టి అన్నని హీరోగా పెట్టి ఆ సినిమా తీశారు. ఇదే సినిమా తారలు చేసేటువంటి ఒక పెద్ద తప్పు. వాళ్ళు సినిమాల్లో ఎంత కష్టపడి పైకి డబ్బులు సంపాదిస్తారో అది రియల్ ఎస్టేట్లోనో లేకపోతే ఇంకేదైనా మరి చక్కగా పెట్టుబడులు సేఫ్గా ఉండే వాటిలో పెట్టుబడి పెడితే పర్వాలా. కానీ ఆ డబ్బులు తీసుకెళ్ళి ఈ సినిమా బిజినెస్లో కనుక పెడితే సినిమా బిజినెస్ ఎలా ఉంటుందంటే, కొత్త వాళ్ళతో సినిమా తీస్తే అది సక్సెస్ అవ్వచ్చు, సక్సెస్ అవ్వకపోవచ్చు. అలాగే రాజబాబుతో తీసినటువంటి రాజమండ్రి రోమియో సినిమా ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఒకరోజు అంటే ఒకరోజు కూడా ఆడలా. ఇది నమ్ముతారా? మహా అయితే 2 రోజులు ఆడినట్టుంది రాజమండ్రిలో. కొన్ని చోట్ల అయితే రిలీజ్ అయినటువంటి మ్యాట్నీకే ఆ సినిమా తీసేశారు. ఇది పెద్ద బిగ్ బ్లో. జయప్రద సంపాదించినటువంటి ఆస్తులు చాలా వరకు ఈ సినిమాతో పోయాయి. దాంతో ఆవిడ అక్కడతో ఆగిపోయినా బాగుండేది. అలాగే తన సోదరుడు మరొక ఉన్న రామ్ కుమార్తో జస్టిస్ రుద్రమదేవి అనేటువంటి ఒక సినిమా కూడా తీశారు. ఆ సినిమా కూడా ఆశించినంత స్థాయి విజయం సాధించలేదు. అంతేకాదు ఈ 2 సినిమాలే కాకుండా ఆవిడ తన సొంత పేరు పెట్టుకోకుండా కొన్ని సినిమా నిర్మాణ సంస్థల్లో ఫైనాన్స్ పెట్టి, తన సోదరుని పెట్టి కొన్ని క్యారెక్టర్స్ చేయించి ఇలాగా ఆవిడ చేయటంతో చాలా వరకు ఈ సినిమా నిర్మాణంలో ఆవిడ దెబ్బతింటం జరిగింది. పైగా దట్టుడు ఆవిడకి పిల్లలు లేరని మనం చెప్పుకున్నాం. శ్రీకాంతలాల్ నాతాతో ఆవిడకి పిల్లలు లేరు. పిల్లలు లేకపోవడం వల్ల తన అక్క అయినటువంటి సౌందర్య అబ్బాయినే దత్తత తీసుకొని అతన్ని పెంచడం కూడా జరిగింది. సో ఈ విధంగా చూస్తే తను సంపాదించిన ఆస్తి సరైనటువంటి ప్లానింగ్ లేకపోవటం, అలాగే రాజకీయాల వైపు మళ్ళటం, రాజకీయాల్లో ఖర్చు పెట్టడం, 2 సార్లు మాత్రమే రాంపూర్ నుంచి గెలవటం, ఆ తర్వాత ఆ సమాజ్వాదీ పార్టీలో కూడా సరైనటువంటి విలువ లేకపోవటం, అందులోంచి బయటికి రావటం, బీజేపీలో చేరటం, బీజేపీలో కూడా రాజమండ్రి నుంచి ఏదైనా టికెట్ వస్తుందని ఆశించడం, అక్కడ కూడా రాకపోవటం, ఇలా రకరకాల కారణాల వల్ల ఆడ ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది పూర్తిగా దెబ్బతింటం జరిగింది. మరో పక్కన చూసుకుంటే ఇక విజయనిర్మల గురించి కూడా చెప్పాలి. విజయనిర్మల ఎక్కువగా కృష్ణతో కలిసి సినిమాలు చేయటం, అలాగే వీళ్ళిద్దరూ కలిసి ఊటీలో
ఈ సినిమా షూటింగ్లో పార్టిసిపేషన్ చేయటం. జనగా ఎలా ఉంటుందంటే సినిమాలో అపోహలు, రూమర్లు చాలా ఎక్కువ. చిన్నదానికి కూడా ఎక్కువ కల్పించి ప్రచారం చేస్తూ ఉంటారు. ఆవిడ ఎక్కువగా కృష్ణ అంటే చాలా అభిమానం ఎక్కువ విజయమ్మలకి. ఎందుకంటే భర్తని ఎవరైనా గబుక్కున మూడో పెళ్లి చేసుకుంటారన్న భయం కూడా ఆవిడని వెంటాడుతూ ఉండేది. కాబట్టి జయప్రద కృష్ణతో కొంచెం చనువుగా ఉండటం, మాట్లాడుతూ ఉండడం. జనరల్‌గా ఎవరైనా హీరో, హీరోయిన్‌లు ఎక్కువ ఇంటిమసీ ఎప్పుడొస్తుందంటే, సినిమాలు ఎక్కువ చేస్తున్న కొద్దీ ఇంటిమసీ అనేది వస్తుంది. దట్ సలహాలు కూడా తీసుకుంటూ ఉంటారు కదా వాళ్ళు సినిమా నిర్మాణం గురించి, లేకపోతే మిగతా విషయాల గురించి వాళ్ళు సలహాలు, సూచనలు తీసుకుంటూ ఉంటారు. అప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడుకోవటం, వాళ్ళతో అడ్వైజులు తీసుకోవటం బయట వాళ్ళకి ఎలా అనిపిస్తుందంటే, వేరే విధంగా ఆలోచిస్తూ ఉంటారు. సినిమా ఇండస్ట్రీయే కాదు, ఇప్పుడు బయట ప్రపంచంలో కూడా ఈ రకమైన మనస్తత్వమే ఉంటుంది. దాంతో జయప్రదని ఒకరోజు కూర్చోపెట్టి కడిగి పారేశారు విజయనిర్మల. ఏంటి కృష్ణతో ఎక్కువగా ఇలా మాట్లాడటం ఏంటి? మీరిద్దరు ఏమైనా పెళ్లి చేసుకుందాం అని అనుకుంటున్నారా ఏంటి? అని చెప్పేసి గట్టిగా అడగటం. ఆ విధంగా చూస్తే ఇంకా తర్వాత విజయనిర్మల డైరెక్షన్‌లో దాదాపుగా ఆవిడ సినిమాలు చేయడం మానేశారు. 'శంకుతీర్థం' ఇలాంటి 'సూర్యచంద్ర' ఇలాంటి సినిమాలు చేసినా, ఆ తర్వాత వాళ్ళిద్దరి డైరెక్షన్‌లో కూడా సినిమాలు రావటం తగ్గిపోయాయి. నేను చెప్పాను కదా, జయసుధని తర్వాత ఆవిడ మేనకోడలే కాబట్టి హీరోయిన్‌గా ప్రమోట్ చేయటం జరిగింది. ఈ విధంగా జయప్రద తన వ్యక్తిగతమైనటువంటి ఇన్వెస్ట్‌మెంట్స్ చాలా వరకు కూడా సినిమా థియేటర్స్‌లో పెట్టడం, అక్కడ సినిమా థియేటర్స్ మేనేజ్మెంట్ సరిగా లేకపోవటం, వాటిలో లాస్ రావటం, అలాగే సినిమా నిర్మాణంలో పార్టిసిపేషన్ చేయటం, అవి లాస్ రావటం, రాజకీయాల్లోకి వెళ్ళటం, రాజకీయాల్లో డబ్బులు ఖర్చు పెట్టడం, సరైన రిటర్న్స్ లేకపోవటం, అనేక రకాల కారణాల వల్ల ఆడ ఫైనాన్షియల్‌గా ఎంత సంపాదించినా కూడా జయసుధ డబ్బులు ఎలా కోల్పోయారో, జయప్రద కూడా డబ్బులు అలాగే కోల్పోయారు. అలాగే శ్రీకాంత్ లాల్ నాహతాతో కూడా ఆవిడ వ్యక్తిగత వ్యవహారం ఇమ్మలేకపోయారు. వాళ్ళిద్దరూ కలిసి విడిపోవడం కూడా జరిగిపోయాయి. కాబట్టి సినిమా తారల జీవితం ఎలా ఉంటుందంటే, పైకి రంగురంగుల ప్రపంచం, కానీ లోపల కనుక చూస్తుంటే కన్నీళ్ళ మయం. ఈ విధంగా జయప్రద కృష్ణతో కలిసి అనేక సినిమాలు నటించి ఎంతో డబ్బులు సంపాదించి కాసుల వర్షం కురిపించినా కూడా తన వ్యక్తిగత జీవితంలో మాత్రం ఒక విధంగా డబ్బులు కోల్పోయారా అని అనిపించడం ఒక దురదృష్టకరం, ఒక కన్నీటి కెరటం అని అనుకోవచ్చు. కాకపోతే ఏంటంటే, మరీ అంత లేనితనం అంటే ఆవిడకేమీ లేదు, కానీ కొంత ఇన్వెస్ట్మెంట్స్ ఉండటం వల్ల ఇప్పుడు హ్యాపీగానే తన జీవితాన్ని లీడ్ చేసుకుంటూ వెళుతున్నారు. ఈ విధంగా ఒక సూపర్ స్టార్ కృష్ణ, ఒక జయప్రద. సూపర్ స్టార్ కృష్ణ ఏమో సినిమాలు తీసి పద్మాలయాని జయకేతనం వైపు ఎగరేశారు. అదే స్ఫూర్తితో నడిచిన జయప్రద మాత్రం తన సినిమా నిర్మాణంలో మాత్రం ఒక విధంగా అపజయాలనే ఎదురు చూడటం చాలా విధి వైచిత్రం. ఎందుకంటే సూపర్ స్టార్ కృష్ణ లాంటి మనస్తత్వాన్ని దగ్గరగా పరిశీలించిన జయప్రద ఫెయిల్యూర్ దిశగా వెళ్ళటం మాత్రం చాలా విచిత్రం. అదే బహుశా బహుతోర్పు పాఠశాలల్లో గమ్యం చేరలేకపోవటం అనేది ఒక విచిత్రం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అమూల్యమైన దీవెనలు మాకు అందజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ మిత్రుడు శ్రేయోభిలాషి, అలాగే సత్యవద పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ DVSS కృష్ణప్రసాద్.